దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నరులు తెలుసుకొనున్నట్లట దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉంచాడంట. అంటే చాలామంది సుఖాన్ని కోరుకుంటారు కానీ ఆ యొక్క బలహీనతలు ఎవరు కూడా కోరుకోరు. ఎవ్వరివి ఈ లోకంలో ఎవరివి, నేను ఎవ్వరివి కోరుకో. కానీ దేవుడు సుఖదుఖాలను జతపరిచాడు. అన్ని వేళలా సుఖం ఉండదు, అన్ని వేళలా దుఃఖం ఉండదు. ఇది నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, వేసారిపోతున్నావో, బలహీనపడుతున్నావో ఆయన అంటున్నాడు, సుఖ దుఃఖములను జతపరిచాను. ఇదిగో నీ యొక్క దుఃఖము పోయి నీకు సుఖము రాబోతా ఉంది అని దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన నీకు తెలియచేస్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని రచించినటువంటి వ్యక్తి మహాజ్ఞాని. తన జ్ఞానముతో ఈ వాక్యాలన్నీ కూడా రచించి ఉన్నారు కనుక ఆ జ్ఞాని అనుభవపూర్వకంగా రచించినటువంటి సొలొమోను ఈ వాగ్దానాలను మనం జాగ్రత్తగా తీసుకుంటే మన జీవితంలో అవి ఎంతగానో పనికొస్తూ ఉంటాయి. కనుక దేవుని యొక్క వాగ్దానం ఏమని చదివిస్తున్నాడు, సుఖ దుఃఖములను జతపరిచినాడు. ఆయన నీ దుఃఖాన్ని తీసివేసి నేను త్వరలోనే ఆయన నిన్ను సుఖములోనికి నడిపించి నీకు ఏదైతే కోల్పోయావో దాన్ని మరలా నీకు దయచేసి ఆయన నిన్ను నిలబెట్టి బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు. కనుక నువ్వు వేసారిపోకు, నువ్వు బలహీనపడిపోకు, నువ్వు కృంగిపోకు. యేసుక్రీస్తు వారి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కృంగిపోకు నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ మీదకి త్వరలోనే నా ఆశీర్వాదం రాబోతుందని ఆయన తెలియజేస్తున్నారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నీకు సుఖము దయచేసి అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తుపోతా ఉన్నాడు. ఆమేన్.